జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మీకు ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మన గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధి శ్రీ రత్నం గారి చేతుల మీదుగా ఎంతో వ్యయ ప్రయాసాలు కూరుకుంది ఇక్కడ ఈ కార్యక్రమం చక్కగా చేపడుతున్నారు. 3-4 ముఖ్యంగా గౌరవ కమిషనర్ గారు ఏంటంటే ఇక్కడ మనం ఆరోగ్యవంతమైన మన కూరగాయలు ఎంతో కొంత మనం ఎందుకంటే 365 రోజులు మనమే పండించుకుని మనం వాటిని వినియోగించుకునే పరిస్థితి లేదు కనుక కనీసం వారంలో 1-2 రోజులైనా సరే మన పెరట్లో పండిన మనం కోసుకుని అవి చక్కగా మనం అనిపించే ఒక కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ బంతి, వంగ, అదేవిధంగా మిరప, టమాటా ఇలాగ రకరకాల నారుని ఇందాక చెప్పారు. రైతులకి విత్తనాలు ఇచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి సుమారుగా ఒక 40 నుంచి 50 రోజుల వయసులో నారుని మనకి చక్కగా ఉచితంగా అందిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇంటి దగ్గర మనకి ఎంతో కొంచెం మట్టి కుండీవో లేకపోతే మొక్కలు వేసుకునే పరిస్థితి ఉంటేనే వీటిని తీసుకెళ్లి సద్వినియోగపరుచుకుంది. లేదంటే ఎవరికి ఉంటే వాళ్ళు మాత్రం తప్పు తీస్తున్నారు. అందరూ ఇస్తున్నారు కదా అని పట్టుకుని వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక విత్తనం వేసి 40 రోజులు వయసులో నాటు కావాలంటే దాని వెనక చాలా వ్యయ ప్రయాసాలు, శ్రమ, తర్వాత ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు, చేడబడి ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని ఇవాళ ఇంకో ఆరోగ్యకరమైన ఈ నారు మన చేతికి వచ్చింది అంటే దీని వెనక చాలా మంది కష్టం ఉంది. అది మొదటిది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయమన్నాం. కానీ ఏంటంటే రోజు బండి వస్తుంది, బండిలో పడేస్తే సరిపోతుందని మీరందరూ తడిది, పొడిది, కిచెన్ వేస్ట్ అన్ని కలిపేసి వేసేస్తున్నారు. సుమారు మనకి ఈ 8 జోన్ల నుంచి 9 నుంచి 1000 టన్నుల వరకు చెత్త వస్తుంది. అలా కాకుండా అందులో తడి చెత్త సుమారుగా మనకి 300 టన్నుల చెత్త అంటే అనకాపల్లి నుంచి మేము వరకు ఉన్న ఇళ్లలో తడి చెత్త సుమారుగా 300 టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఆ 300 టన్నుల నుంచి మనం కనీసం 10% అంటే 30 టన్నులు వ్యర్థాలను మన కుండీల్లోని లేకపోతే మొక్కల దగ్గర మనం వేసుకున్నట్టయితే మన చక్కగా మొక్కలకి ఎరువు వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, మా ఇంట్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు ఏదో బయోబిన్ తయారు చేయాలి, దాని నుంచి ఏదో వాసన వస్తుంది, ఇలాంటివి ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక మొక్క ఇది చిన్న టమాటా గానీ, వంగ గానీ పెద్ద కుండీలు వస్తుంది. ఈ మొక్క సైజ్ కుండీలోనే పూర్తిగా పక్కమన్ను, పూర్తిగా ఇసుకలా కాకుండా సగం పక్కమన్ను, సగం ఇసుక, సగం ఏంటంటే వీలైతే గెత్తం దొరికితే గెత్తం కూడా వేసుకోండి. అవేవి రాకపోయినా ప్రతిరోజు మీరు కిచెన్ నుంచి వచ్చే ఈ ఉల్లిపాయ తొక్కలు కానీ, టమాటా తొక్కలు ఏవైనా సరే డైరెక్ట్ గా తీసుకెళ్లి మొక్క మొదలు వేసి కొద్దిగా మట్టి మళ్ళీ కప్పేయండి. కప్పేస్తే అదే దీనికి మళ్ళీ ప్రత్యేకించి కంపోస్టింగ్, మళ్ళీ దానికి ఏంటంటే మైక్రో న్యూట్రియంట్లు, ఇనాక్లము ఇలాంటివి ఏమి అవసరం. కొద్దిగా కుండీలోనే పేక వరకు మొత్తం మట్టి వేసకుండా ఒక అంగుళం గ్యాప్ ఉంచండి. ఉంచి ప్రతిరోజు వస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండీలు ఇస్తున్నాం. మీకు మట్టి కప్పాలి. మట్టి కప్పేస్తే ఆటోమేటిక్ 4-5 రోజులకి ఎరువులు తయారైపోతుంది. నేను మా ఇంట్లో సుమారు ఒక 15 నుంచి 20 రకాల మందార మొక్కలకి ప్రత్యేకించి ఎరువులు ఏం వేయట్లే. ఈ రోజు ఇంట్లోంచి వచ్చిన కూరగాయ తొక్కలు లేదంటే ఈ పళ్ళు మిగిలిపోయినవి ఏమైనా సరే ఉంటే అలాంటివన్నీ కూడా మొక్కల్లో వేసడం, కొద్దిగా అక్కడ మట్టి ఇలా కప్పేస్తే ఎందుకంటే ఒక్కొక్క రోజు వచ్చిన మొక్క మొదల్లో ఒక్కొక్క వేసేస్తుంటే వారం 10 రోజులకి మళ్ళీ ఇంకో దాంట్లో వేయచ్చు. అది వేస్తున్న వాళ్ళ మందాలు చెక్కలు వస్తున్నాయి. అదేవిధంగా ముందు టమాటాలు కింద చేసిన టమాటాలు కూడా 5 రోజుల్లో 15 రూపాయలు ఇచ్చుకున్నా, గోన మార్కెట్ లో బంతిపూర అనుకున్నా. అలాంటిది మనకు ఉచితంగా ఇస్తున్నారంటే మీరు దీని విలువ గ్రహించుకోవాలి. కాబట్టి ఇవాళ నుంచి మీ ఇంట్లో నుంచి మనకి బయటికి ఒక కూరగాయల తొక్క కానీ, అరటిపళ్ళ తొక్క కానీ ఏ తొక్క కూడా బయటకు వెళ్ళకూడదు. మొక్క మొదల్లోనే మా చిన్న ఇల్లండి అనుకుని మీరేమి ఆలోచన వస్తాయి. చిన్న చిన్న కుండీలు ఏమీ లేకపోయినా నీకు ఆఫీ పొడి కొట్టలాలు ఏదో ఒకటి, ఏమీ లేకపోతే 2 లీటర్లు వాటర్ బాటిల్స్ మనకి ఎక్కడ పెడితే దొరుకుతాయి. అక్కడ సగం కట్ చేసేసి మొదలు కొద్దిగా మట్టేసి నీళ్లు పోవడం చిన్న అన్నం పెడితే చాలు. మట్టి మరీ మనకి ఇంత పెద్ద పెద్ద కుండీల్లో ఉన్న సినిమాల ముందు ఉన్న కుండీలు లాగా లేకపోతే ఫుట్పాత్ మీద, డివైడర్ మీద, బ్రిడ్జ్ మీద పెట్టిన కుండీలు వస్తుంది. ఈ మొక్కలు ఇక్కడ మిరప కానీ, అనేది బంతి కానీ, తర్వాత వంగ కానీ, లేకపోతే టమాటా కానీ వీటికి సుమారుగా ఈ మాత్రం మట్టి అంటే ఒక 1/2 కేజీ మట్టి ఉంటే చాలు. 1/2 కేజీ మట్టిని మీరు జాగ్రత్తగా వేసుకుని ఆ మొక్క